మా మీద నన్ను అధికారినిగాను తీర్పరినిగాను నియమించిన వాడు ఎవడో. ఎలా నువ్వు ఎవడవా మా మీద మాట్లాడుతున్నావు? నువ్వేంటి పెద్ద లీడర్వా మాకు? నువ్వు నాయకుడివా? నువ్వు అధికారివా? నువ్వు జడ్జివా? ఏంటి మాట్లాడుతున్నావు? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? కలపడిపోయారు ఎవరి మీద? ఎవరో ఇశ్రాయేలీలు. మా మీద నన్ను అధికారిగా తీర్పుగా పెట్టిన వాడు ఎవడో? అపాయింట్మెంట్ ఆర్డర్ చూపించు. ఇది డేంజర్గా ఉందని సైలెంట్కి వెళ్ళిపోయాడు ఎక్కడికో. స్టెఫెన్ అంటాడు, చేతిచ్చేసాడు ఒక ప్రసంగం, జీవితానికి సరిపడి ప్రసంగం. స్టెఫెన్ ప్రసంగం మించిన ప్రసంగం ఉందా? ఒకటే ప్రసంగం, అంతకు మించిన పవర్ఫుల్ మెసేజ్ ఇంకేలేదు. పరలోక రాజ్య మర్మాలు మొత్తం చెప్పేశాడు. ఇశ్రాయేల్ చరిత్ర మాత్రమే కాదు, ధర్మశాస్త్రం దేవదూతలు తయారు చేశారన్న సంగతి స్టెఫెన్ చెప్పొద్దు, ఎవడో తెలియదు. ఎలాంటి సబ్జెక్టు మాట్లాడాలి సార్ పెద్ద మనిషి. మోషే దివ్య సుందరుడు, సకల శాస్త్రములో ప్రవీణుడు, ఎవరు చెప్పలేదు ఎక్కడ. ఒక్క స్టెఫెన్ ప్రసంగమే 100 తాళాలు ఇప్పేసిందండి బాబు. అద్భుతమైన ప్రసంగం. నేను అప్పుడప్పుడు చదివేస్తున్నా, ట్రైన్లో కూర్చొని ఫ్లైట్లో కూర్చొని మళ్ళీ చదివేస్తున్నాను. బాబా ఏం చెప్పాడు రా బాబు. ఒక ప్రసంగం ఇంత ఉండాలి సరుకు అనిపిస్తుంది. ఇంత మెటీరియల్ ఇచ్చాడు ఒక్క మెసేజ్లో. ఎంత గొప్ప అద్భుతమైన ప్రసంగం అది. మా మీద నుండి తీర్పరనికి అధికారం నియమించిన వాడు ఎవడో అని తృణీకరించిన ఈ మోషేనే దేవుడు వారి మీద అధికారినిగాను తీర్పరిగాను నియమించిన. దేవునికి స్తోత్రం చెప్పండి. తృణీకరించబడి మోషేని దేవుడు మెల్లిగా బలపరిచిన కాదు, ఏమని తృణీకరించాడు అదే చేశాడు. నువ్వు పెద్ద పాస్టర్ అవుతావు, నువ్వు పెద్ద సేవకుడు, నీ కుటుంబం కట్టబడుతుంది, నీ కంపెనీ, నీ బిడ్డలు బాగుపడతారు. ఏ డైలాగ్ వెళ్ళరు, అయ్యే ఆన్సర్లు. అస్సలు ఇందులో డోకా లేదు, రాసి పెట్టుకో. ఎందుకంటే సైన్యములకు అధిపతికి యెహోవా రోషము కలిగి ఈ కార్యం నెరవేరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. అందరు స్తోత్రాలు చెప్పారా? హల్లెలూయా. ఈ మాట నాకు నెరవేరుద్దా, నీకు నెరవేరుద్దా? ఎవరికైనా దూరస్తులకి, సమీపస్తులకి, సంతతి వారు అందరికీ వాగ్దానం చెప్పాడు దేవుడు. అంచేత 2 కొరింథీ 1:20లో నీ వాగ్దానములు ఎన్నైనను అవన్నీ అవును అన్నట్లు, ఆమేన్ అన్నట్లు ఉన్నాయి అన్నాడు.